మార్నింగ్ అవర్స్‌లో గార్డెన్ లుక్ చాలా బావుంటది. అండ్ ఈవినింగ్ టైంలో ఇంకొకలా ఉంటదనమాట. సో, గార్డెన్ మార్నింగ్ అవర్స్‌లో చాలా పీస్‌ఫుల్‌గా బావుంటుంది గదా! సో, అందుకే చిన్న చిన్న క్లిప్పింగ్స్ అవి తీశాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి నివాసం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా ఎలా ఉన్నారో నాకు కమెంట్ చేస్తూ ఉండండి. కొత్తగా కనెక్ట్ అయ్యే వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ అండి. నా ఛానల్ని మీరు చాలా మంచిగా అప్రిషియేట్ చేస్తూ కనెక్ట్ అయ్యారు. సో, కమెంట్స్ కూడా చాలామంది కొత్త వాళ్ళు కూడా పెడుతున్నారు. సో, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ నాతో ఆల్ టైమ్ కనెక్ట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. వాళ్ళందరికీ కూడా చాలా చాలా హార్ట్‌ఫెల్ థ్యాంక్ యూ. ఏదో వీడియో 15 మినిట్స్ లేకపోతే 20 మినిట్స్ ఇట్లా ఇన్ని మినిట్స్లో ఒక డే అంతా చూపించేస్తాం కానీ దాంట్లో చాలా కష్టం ఉంటుందన్నమాట. సో, అదంతా అర్థం చేసుకుని చూసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళల్లోనే చాలామంది నాకు కమెంట్ చేస్తున్నారు. వాళ్ళు కమెంట్స్ నాకు చాలా మోటివేషన్ ఇస్తుందన్నమాట. దానివల్లే నేను ఇంకా మంచి మంచి వీడియోలు చేయగలుగుతున్నాను అని అనిపిస్తూ ఉంటుంది. సో, మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ అయితే చేయండి. కమెంట్ చేసి చెప్పండి మీకు ఏది నచ్చిందో ఏది నచ్చలేదో. సో, దాన్ని బట్టి నేను పాజిటివ్లీ తీసుకొని మీకు కూడా మంచి విషయాలు షేర్ చేయడానికి ట్రై చేస్తాను. సో, వీడియోలోకి వచ్చేస్తే ఈరోజు పొద్దున్నే స్నానం చేయడం కొంచెం లేట్ అయింది. అంటే కొన్ని పనులు ఉంటాయి కదా, డీప్ క్లీనింగ్ అట్లాంటివి ఉన్నప్పుడు నేనేం చేస్తానంటే బ్రేక్ఫాస్ట్ అంతా చేసి పెట్టేసి ప్రసాద్ గారు వెళ్ళిపోయిన తర్వాత నా క్లీనింగ్ రొటీన్లో ఏదైతే చేయాలనుకుంటున్నానో అది చేయడానికి మొత్తం అంతా ప్రిపేర్ చేసుకుని చేసేసిన తర్వాత స్నానం చేసి తర్వాత పూజ చేసుకుంటానన్నమాట. అయితే ఈరోజు ఏమైందంటే ఒక విండో కిచెన్లో విండో ఒకటి చాలా మచ్చలు పడిపోయిందనమాట. సో, అది ఎలా అంటే మాయిశ్చర్ వల్ల ఏమో తెలీదు జిడ్డులాగా అయిపోయిందనమాట. సో, దీన్ని ఎలా క్లీన్ చేస్తారు ఏంటి అంటే ఈజీగానే క్లీన్ చేసుకుంటాను. వెట్ క్లాత్ అండ్ డ్రై క్లాత్. యాక్చువల్లీ నేను ఇంకా క్లీనింగ్ సొల్యూషన్స్ అట్లాంటివి ఏమీ యూజ్ చేయనండి విండోస్కి. ఎందుకంటే ఆ గ్లాస్కి ఎక్కువ మనం క్లీనింగ్ సొల్యూషన్స్ వేసే కొలిది ఇంకా క్లీనింగ్ ప్రాసెస్ టఫ్ అయిపోతూ ఉంటుంది అనిపిస్తుంది నాకు. సో, అందుకే నేను ఓన్లీ వెట్ క్లాత్ డ్రై క్లాత్ అనమాట. మంచి క్లీన్గా ఉన్న క్లాత్లతో తుడిస్తే కనుక ఈజీగా వదిలిపోతాయి. పొడిగుడ్డతో తుడిచేటప్పుడు మాత్రం అది ఆరే వరకు తుడుస్తూ చెక్ చేసుకుంటూ గ్లాస్ క్లీన్ అయిందా లేదా అని చెక్ చేసుకుంటూ తుడవాలన్నమాట. అప్పుడే మచ్చలు లేకుండా ఎక్దమ్ నీటో క్లీన్లా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఒక విండో క్లీన్ చేస్తున్నాను కదా అనేసి మిగతా విండోలన్నీ క్లీన్ చేస్తూ కూర్చోను అనమాట. ఎందుకంటే రోజు ఏదో ఒక చోట ఒక 15 మినిట్స్ వరకు మనం శుభ్రం చేయగలిగితే చాలండి. ఇల్లు ఎప్పుడు కూడా చాలా నీట్గా ఉంటుంది. కిచెన్ కౌంటర్ కూడా మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాం. సింక్ నిండా గిన్నెలు లేకుండా నీట్గా ఉండేలాగా చూసుకోవాలి. ఇలా వంట అయిన తర్వాత వంట చేస్తూ ఉన్నప్పుడే మనం కంటిన్యూ దానికి తీసిన సామాన్లన్నీ మళ్ళీ ఎక్కడ తీసినా అక్కడ సర్దేసుకోవటం, ఇట్లా మొత్తం అంతా పనంతా చాలా ఈజీగా ఉంటుందన్నమాట. సో, నేను పొద్దున్న రోజు నేనేం చేస్తానంటే ఒక 15 మినిట్స్ కానీ ఒక 20 మినిట్స్ కానీ ఎక్కడిదక్కడ పెట్టుకోవటం, ఇట్లా ఒక ఏరియాకి డీప్ క్లీనింగ్ ఇట్లాంటివి పెట్టుకుంటానమాట. సో, దానివల్ల ఏంటంటే మనకి ఎప్పుడూ కూడా క్లీన్గా ఉన్నట్టు నీట్గా ఉన్నట్టు కనబడుతుంది. సో, ఈ వాటర్ డిస్పెన్సర్లో వాటర్ అది రీఫిల్ చేసేసాను. సో, ఇందులో నేను డీటాక్స్ లాగా ఏదో ఒకటి వేస్తూ ఉన్నానని చెప్పాను కదా. జీరా అయితే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, నీళ్ళు తాగటానికి కూడా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అందుకని నేను జీరా వాటర్ అయితే ఇందులో ఖచ్చితంగా జీరాని ఈ డిఫ్యూజర్లో వేసి చక్కగా అందులో వేసేస్తున్నాను. ఇది నేను ఆ టిన్ అంతా నింపుంచింది ఈరోజు పడితే మళ్ళీ రేపు మార్నింగ్ వరకు కూడా మాకు నీళ్ళు సరిపోతున్నాయి అన్నమాట. 5.5 లీటర్స్ వరకు ఉన్నాయి. అన్నీ పట్టట్లేదు నీళ్ళు, ఎందుకంటే హ్యాండిల్ దగ్గర స్క్రూ చేశారనమాట. సో, దానివల్ల అక్కడి నుంచి కొంచెం లీక్ అవుతున్నాయి. ఆ హ్యాండిల్ వరకు మాత్రమే పడుతున్నాను. చాలా మంచిగా ఫ్లేవర్ఫుల్ వాటర్ అయితే బాగుంటున్నాయి. సో, తర్వాత మళ్ళీ ఈ కార్నర్ అంతా కూడా ఇత్తడి సామాన్లు అంతా పెట్టాను కదా, ఇదంతా కూడా క్లీన్ చేద్దామని చెప్పి అప్పటికప్పుడే అనుకున్నాను అనమాట. సో, ఇత్తడి సామాన్లు యాక్చువల్లీ మొన్న వినాయక చవితి ముందు మొత్తం అన్నీ క్లీన్ చేశాను కదా. సో, అంత నల్లగా అయితే అయిపోలేదు. ఏంటంటే నాకు దుమ్ము కనబడితే అదో రకమైన పిచ్చిలా ఉంటుందండి. సో, అందుకే డస్టింగ్ ఖచ్చితంగా ఇలాంటి వాటికి చిన్న వాటికి తీసి పెట్టి క్లీనింగ్ చేసే వాటికి ఏంటంటే మనం కనీసం ఒక 10 రోజులన్నా ఆగి చేసుకుంటూ ఉండొచ్చు. మామూలుగా సర్ఫేసెస్ క్లీనింగ్ అయితే రోజు విడిచి రోజు లేకపోతే
2 రోజులకు ఒకసారి చేసుకోవచ్చు. బట్ ఇట్లాంటివి చాలా టైం టేకింగ్ అనమాట. తీసినవి మళ్ళీ తుడిచి మళ్ళీ వాపసు వాటి ప్లేస్లో పెట్టాలి కదా. సో అందుకని కొంచెం టైం టేకింగ్ కాబట్టి కొన్ని రోజులు మాత్రమే ఎంచుకుంటాను. సో ఇలా 2-3 చోట్ల డీప్ క్లీనింగ్ అయితే అయిపోయింది. నార్మల్ డైలీ క్లీన్ చేసే సర్ఫేసెస్ క్లీనింగ్ మాత్రం నిన్న చేశానన్నమాట. సో అందుకని ఈరోజు ఏం లేదు. బట్ ఏంటంటే మనం రెగ్యులర్గా ఒక రొటీన్ లాగా బర్డెన్ లాగా చేసుకోకుండా మనకి తగినట్టుగా టైంని సెట్ చేసుకుంటూ క్లీన్ చేసుకుంటూ ఉంటే కనుక ఇల్లు ఎప్పుడు చాలా నీట్గా ఉంటుందండి. తర్వాత స్నానం చేసేసాను. నేను స్నానం చేసే ముందు కూడా డైలీ వాష్రూమ్ కూడా క్లీన్ చేసుకుంటాను అనమాట నీళ్ళతోటి. డీప్ క్లీనింగ్ అయితే మామూలుగా వీక్లీ వన్స్ అయితే డీప్ క్లీనింగ్ చేస్తూ ఉంటానన్నమాట. సో పూజ చేసేసుకున్న తర్వాత మార్నింగ్ దోశ వేసాను కదా, సో నేను కూడా ఒక చిన్న దోశ వేసుకుని తినేసాను. తర్వాత మధ్యాహ్నం లంచ్ టైంలో అయితే ఫుల్గా రెస్ట్ తీసుకున్నాను అనమాట. మార్నింగ్ కొంచెం ఎక్కువ పనిచేశాను కదా, సో కొంచెం మధ్యాహ్నం టైంలో రెస్ట్ తీసుకున్న తర్వాత 3-3:30 ఆ టైంకి మళ్ళీ గార్డెనింగ్ స్టార్ట్ చేశాను అనమాట. ఇంట్లో పని చేస్తే అలసిపోతానేమో కానీ గార్డెన్లోకి వస్తే చాలండి, అస్సలు అలసట అన్నది ఉండదన్నమాట. నాకు అసలు చాలా హ్యాపీనెస్ వస్తుంది గార్డెనింగ్ అంటే. టైం ఎలా గడుస్తుందో కూడా తెలియదు. గార్డెన్లో పనులు చేస్తూ ఉంటే ఎంతసేపు అయినా సరే అక్కడే ఉండిపోతాను. ప్రతి మొగ్గ పువ్వు కొత్త హ్యాపీనెస్ ఇస్తాయన్నమాట. సో ఇప్పుడేంటంటే గార్డెన్లో చాలా ఎక్కువ పెస్ట్ అటాక్ ఎక్కువ జరుగుతుంది. సో దాని గురించి ఎక్స్ట్రా గ్రోత్ ఏదైనా ఉన్నా కానీ కట్ చేసేస్తున్నాను. టిప్స్ దగ్గరే ఎక్కువ నులి పురుగులు లాంటివి, చిన్న చిన్న పురుగులు లాంటివి, ఇంకా బంక పురుగులు లాంటివి, అంటే కొంచెం తెల్లగా ఉంటాయి చూడండి, అట్లాంటి దోమలు వస్తున్నాయి అన్నమాట. సో వాటన్నిటికీ కూడా మనం ఇప్పుడు మొన్నటి వరకు వర్షాలు బాగా పడినాయి కాబట్టి గ్రోత్ కూడా చాలా డబల్గా ఉంటుంది. సో దానివల్లే ఇప్పుడు పెస్ట్ అటాక్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. సో పెస్ట్కి ప్రస్తుతానికి ఇన్సెక్టిసైడ్ అయితే ఏమి కొట్టట్లేదు. ఇన్సెక్టిసైడ్ కొట్టినా కానండి అసలు పడట్లేదు. అసలు ఒక 2 రోజుల వరకు గార్డెన్లోకి వెళ్ళామంటే మొహం అంతా మండిపోతున్నట్టు అయిపోతుంది అనమాట. సో దాని గురించి కొంచెం కేర్ తీసుకుంటూ అన్నీ చూసుకుంటున్నాను. 2 పపాయ మొక్కలు అయితే వచ్చినాయి. ఇవన్నీ విత్తనాలతో వేసినాయి అనమాట. అంటే విత్తనాలు కొన్నవి కూడా కాదు, ఇంట్లో ఫ్రూట్స్ కట్ చేసి వేస్తాం కదా, వచ్చిన సీడ్స్, ఆ సీడ్స్ వేసినాయి అనమాట. బయట సైడ్ అయితే మాత్రం ఒక 4-5 మొక్కలు వచ్చినాయి. దానికి తోడు ఇంకొక 2 మొక్కలు కుండీల్లో వచ్చినాయి అనమాట. సో ఇవన్నీ కూడా క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ ఏంటంటే పైనుంచి చెట్టు ఆకులు, చిన్న చిన్న ఆకులు, అది ఏం చెట్టో తెలియదు కానీ పిచ్చి చెట్టు అండి. దానివల్ల ప్రయోజనమే లేదు, ఊరికే పొడుగుగా ఎదుగుతూ ఉంటుంది. దాని కొమ్మలంతా బాగా ఎదిగిపోయిన తర్వాత వాలిపోతూ ఉంటాయి. ఈ వింటర్ సీజన్ స్టార్ట్ అవుతుంది అంటే చాలు, ఎంత ఫాల్ అంటే ఆకులు, చిన్న ఆకులేమో మొత్తం అంతా పడిపోయి, మొన్ననే కదా అదంతా క్లీన్ చేయించాను. అదే ఈ రాళ్ళది పని అయిన తర్వాత మొత్తం టైల్స్ అన్నీ వేయించిన తర్వాత క్లీన్ చేయించుకున్న తర్వాత ఇవన్నీ సెట్ చేశాను. బట్ మళ్ళీ అసలు చాలా చిరాగ్గా అయిపోయింది. మీకు దగ్గరగా చూస్తేనే తెలుస్తుంది. నేను ఇప్పుడు ఒక్కొక్కటి ఇవన్నీ నేను పెట్టిన కట్టింగ్స్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో, ఈ టాయ్స్ లాంటి చిన్న ప్లాంటర్స్లో తెచ్చి పెట్టాను కదా, గ్రోత్ అంతా కూడా చాలా బాగుంది. మధ్యలో ఒక 2-3 మొక్కలకి ఓవర్ వాటరింగ్, అంటే వర్షం వల్ల నీళ్ళు ఎక్కువైపోయి పాడైని, అవి తీసేసి వెంటనే వేరే కటింగ్ పెట్టేశాను అనమాట. చాలా బాగుంది, గ్రోత్ అయితే చాలా బాగుంది. సో ఇవన్నీ తీసేస్తున్నాను, పక్కకు పెట్టేసి ఒకసారి ఆ వాల్ అంతా కూడా పైన టైల్స్ మీద పైన గ్రనైట్ వేయించాను కదా సర్ఫేస్కి, అది చాలా మంచి పని చేసాము అనిపించింది అనమాట. సో క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంది. గార్డెన్ పెంచుకోవాలి, ప్లాంటర్స్ ఎక్కువ పెట్టుకోవాలి. ప్లాంటర్స్లో ఎవ్రీ ప్లాంటర్లో కూడా మనం ప్లాంట్ వేయాలి అని అంటే అన్నీ కొనుక్కుని తెచ్చుకోవాల్సిన అవసరం ఏముండదండి. చూడండి, నేను చిన్న ప్లాంటర్స్లో అన్ని కట్టింగ్సే పెట్టాను. అన్నీ ఎంత బాగా గ్రో అయినాయో చూడండి. వీటికి ఏంటంటే మనం ఇచ్చే కేర్ చాలండి.
యాక్చువల్‌గా సాయిల్ మంచిగా మిక్స్ చేసుకొని పెట్టుకొని, మనకి వాటరింగ్ సిస్టమ్ ఏంటంటే, ఎక్కువ వాటర్ ఇవ్వకూడదు, అలాగని తక్కువ ఇవ్వకూడదనమాట. చిన్న ప్లాంటర్స్ కూడా చాలా మంచిగా బాగా సక్సెస్ అవుతాయన్నమాట. సో, ఇదంతా కూడా తీసేసి క్లీన్ చేయడానికి తీస్తున్నాను కదా! అవతల పక్కన జేడ్ ప్లాంట్లు పెట్టాననమాట. ఇవి 4 ఇయర్స్ బ్యాక్ పాతవన్నమాట. అంటే ఇంట్లోకి వచ్చినప్పుడు మీరు నమ్మండి, నమ్మకపోండి, ₹20కి చిన్న చిన్న మొక్క, ₹20కి ఒకటి తీసుకున్నాననమాట. అలా ఎన్ని తీసుకున్నాను? 4 మొక్కలు ₹80 పెట్టి తీసుకున్నాను. చూసారా అసలు ఎంత జెయింట్ ప్లాంట్ అయిపోయిందో. అలా 2 కుండీలు ఇంకా ఉన్నాయి. వీటి కటింగ్స్ నుంచి నేను చాలా కటింగ్స్ పెట్టాను కూడా. అండ్ ఇంకొక 2 నేను బోన్సాయి టైప్లో కట్ చేశాననమాట. ఈ టైల్స్ వర్క్ అంతా జరిగింది చూసారు, అప్పుడు చేశాను. బట్ మీ ఎవరికి ఈ వీడియో తీసి చూపించలేదు. నెక్స్ట్ వీడియోలో పాసిబుల్ అయితే కనుక తప్పకుండా చూపిస్తాను. అది చాలా బాగా గ్రోత్ కూడా వస్తుంది ఇప్పుడే. సో మనకి పాత ప్లాంట్స్ ఉంటే కనుక వాటిని బోన్సాయి టైప్లో కట్ చేసుకుని ప్లాంట్స్ని రెడీ చేసుకుంటే కూడా చాలా అందంగా ఉంటాయి, చూడటానికి అందంగా ఉంటాయి. అదే మనం అలా బోన్సాయి చేసి బయట మార్కెట్లో నర్సరీస్లో కొనాలంటే ఎంత మెహంగానో, ఎంత కాస్ట్లీ పడుతున్నాయో ఇప్పుడు మొక్కలు కూడా. సో మీరే ఇంట్లో చక్కగా అన్నీ సాయిల్ మిక్స్ చేసుకోవచ్చు. చక్కగా సాయిల్ మిక్స్ చేసుకున్న తర్వాత ప్లాంట్స్లో ప్లాంటర్స్ కూడా అన్నీ కొనాలని ఏమీ లేదు. చిన్న చిన్న మనకి నర్సరీ పాట్లు వస్తాయి కదా, అదే పాట్లో మనకి విడిగా మనం పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఇదంతా కూడా క్లీన్ చేసేసి మళ్ళీ అరేంజ్ చేశాను అనమాట. తర్వాత చెప్పాను కదా, మొన్న సండే సాయంత్రం టైంలో కొంచెం సామాన్లు తీసుకురావడానికి బయటకు వెళ్ళాను షాపింగ్ అని. అయితే అది పెద్దగా ఎక్కువైన షాపింగ్ కాదు, ఈ మొక్కలకి సంబంధించిన షాపింగే అనమాట. ఇప్పుడు వర్షాలన్నీ తగ్గినాయి, సాయిల్ ఎరోజన్ అయిపోయి ఉంటుంది. ప్లాంటర్స్లో ఉన్న మొక్కల్లో నీళ్లు ఎక్కువ అయిపోయి కింద ప్లేట్లో నుంచి డ్రైన్ అయిపోయి కొంచెం వాటిలో సారం తగ్గిపోయి ఉంటుంది కదా. ఒకటి మనం వేయగలిగితే కనుక వర్మి కంపోస్ట్ వేయచ్చు. లేదంటే కనుక నాకున్నవన్నీ కూడా ఆర్నమెంటల్ ప్లాంట్స్ కాబట్టి నేను ఎక్కువ డిఏపి ఒకటి అండ్ బోన్ మీల్ ఒకటి, పొటాష్ ఒకటి, ఎప్సమ్ సాల్ట్ ఒకటి, ఇట్లాంటివి పెట్టుకుంటానమాట. వీటికి ఎక్కువ కెమికల్ ఫామ్లో అయితే ఉండవు, కొంచెం ఆర్గానిక్ మ్యాటర్లోనే ఉంటాయన్నమాట. కొంచెం బెటర్. మరీ కెమికల్ అంటే ఏంటంటారు, ఎన్పీకే వస్తుంది కదా, అది ఏమవుతుందంటే కొంచెం జస్ట్ ఎక్కువ అయినా కానీ మొక్క చచ్చిపోతుంది అనమాట. వీటికి ఆ భయం లేదు, మనం జాగ్రత్తగా వాడుకోవచ్చు అనమాట. ఇది పొటాష్ తీసుకొచ్చాను. యాక్చువల్లీ పొటాష్ కొంచెం గ్రెయినీ ఫామ్లో ఉంటుంది అనమాట. ఇవి ఏంటో డిఏపి లాగా రౌండ్ బాల్స్ లాగా ఉంది, బట్ ఇది కూడా వర్క్ అవుతుందని అనిపిస్తుంది నాకు. ఆ తర్వాత బోన్ మీల్ తీసుకొచ్చాను. బోన్ మీల్ దేనికంటే అడేనియంకి వేయడానికి అనమాట. ఇప్పుడు యాక్చువల్లీ ఈ టైం అయితే డార్మెన్సీకి వెళ్ళిపోతుంది నెక్స్ట్ మంత్ నుంచి అడేనియం. బట్ నేను కొంచెం ఫ్లారింగ్ అది బాగా వస్తుందన్నమాట. ఒకసారి గుడాయి అది చేసేసి అడేనియం కూడా వేస్తే బాగుంటుంది అనేసి మొత్తం ఇవన్నీ కూడా తీసుకున్నాను. ఆ తర్వాత మట్టిలో ఉన్న ప్లాంట్స్కి కూడా నేను ఎక్కువ డిఏపి ఒకటి, పొటాష్ ఒకటి, మెగ్నీషియం సల్ఫేట్ ఒకటి, ఎప్సమ్ సాల్ట్ ఇవన్నీ మిక్స్ చేసి ఇస్తూ ఉంటాను. యాక్చువల్లీ నేను గ్రాస్లో కూడా ఓన్లీ మెగ్నీషియం సల్ఫేట్, ఎప్సమ్ సాల్ట్ ఒకటే ఇచ్చానమాట. సో ఇవన్నీ కూడా నేను ఒక డబ్బాలో పెట్టుకుని ఉంచుకుంటున్నాను. ఏమవుతుందంటే మనకి గార్డెన్లో పెట్టుకుంటాను, ఇది మళ్ళీ ఇంకొక ప్లేస్లో ఎక్కడైనా పెట్టుకోవాలన్నా కానీ వెళ్ళి తెచ్చుకోవడానికి మళ్ళీ ఈ మూల నుంచి ఆ మూలకి నడిచి నాకు కాళ్ళ నొప్పులు వస్తాయి కదా. సో అందుకని ఎక్కడ ఉండేవి అక్కడే పెట్టుకుంటాను అనమాట. సో ఈ బకెట్లో పెట్టాను, పెయింట్ బకెట్లో. ఇవన్నీ ఒక చోట పెట్టుకుంటే ఈజీగా యాక్సెసిబిలిటీ ఉంటుంది కదా అనేసి. సో కవర్లోకి డిఏపి ఒకటి, మెగ్నీషియం సల్ఫేట్ ఒకటి, పొటాష్ ఒకటి తీసుకున్నాను కదా. ఈ మూడింటిని మిక్స్ చేసేసి డైరెక్ట్గా నేలలో ఉండే మొక్కలకి, నాకు ఫ్రూట్ మొక్కలు చాలా తక్కువ ఉన్నాయన్నమాట. అంటే జాన్ చెట్టు ఒకటి, ఇంకొకటి బయట నిమ్మ చెట్లు ఇట్లాంటివి ఉన్నాయి. బట్ వాటికి ఇవ్వకుండా మిగతా వాటికి మాత్రం పువ్వులు ఉండే చెట్లకి, లేకపోతే ఆర్నమెంట్గా ఎదిగే చెట్లన్నిటికి కూడా ఇవి ఇచ్చుకోవచ్చు. అయితే బోన్ మీల్ చెప్పాను కదా, ఇది బోన్ మీల్ ప్యాకెట్ చిరిగిపోయి వచ్చిందనమాట. షాప్ ఓనర్ ముందే చెప్పాడు, మీకు ఇది చిరిగిపోయి ఉంది మేడం, కొత్తదే ప్యాకెట్, బట్ కొంచెం చిరుగు పడింది, మీకు కొంచెం తక్కువ రేటుకి ఇస్తానన్నాడు అనేసి తీసుకున్నాను అనమాట బోన్ మీల్. ఆ తర్వాత నేను చెప్పాను కదా, ఇలా నేలలో ఉన్న మొక్కలకి, కుండీల్లో ఉన్న మొక్కలకి వర్షం నీటితో ఎరోజన్ అయిపోయి ఉంటుంది కదా. సో దానివల్ల మనం పైనుంచి ఈ ఎక్స్ట్రాగా ఇచ్చే ఫెర్టిలైజర్ ఇస్తే కనుక మళ్ళీ గ్రోత్ ఇంకా బూస్ట్ అవుతుందన్నమాట. సో వానాకాలంలో
తర్వాత వానాకాలం తర్వాత మనం ఈ మాత్రం ఫెర్టిలైజర్ ఇచ్చుకోవాలి మొక్కలన్నిటికీ, గ్రోత్ బాగుంటుందన్నమాట. సో మనీ ప్లాంట్కి అయితే నేను అసలు ఎటువంటి ఫెర్టిలైజర్ ఇవ్వనండి. చాలా చాలా అంటే చాలా తక్కువ. ఎందుకంటే నాకు మనీ ప్లాంట్ హ్యాంగింగ్ బాస్కెట్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. సో వాటన్నిటికీ ఇవ్వాలంటే నాకు 2-3 రోజులు పట్టేస్తుంది. సో మనీ ప్లాంట్కి అయితే ఇవ్వను. ప్లస్ క్వాంటిటీ కూడా ఎక్కువ పడుతుంది, అందుకే మనీ ప్లాంట్కి అయితే ఇవ్వను నేను. ఓన్లీ వాటర్ సప్లై అయితే కరెక్ట్గా రెగ్యులర్గా చెక్ చేసుకుని 3-4 రోజులకు ఒకసారి అయితే నీళ్ళు ఇచ్చేస్తానమాట. సో తర్వాత ఏం చేశాను, అడేనియంకి చెప్పాను కదా బోన్ మీలు, అట్ ద సేమ్ టైం డిఏపి, పొటాష్ చాలా తక్కువ వేసాను అనమాట. అండ్ మెగ్నీషియం సల్ఫేట్, ఈ 4 కలిపేసి వీటన్నిటికీ గుడాయి చేసేసి వేసేసాను. యాక్చువల్లీ ఏంటంటే డిఏపి, పొటాష్ 2 కలిపి నీళ్ళల్లో నానబెట్టి మొక్కలకి నీళ్ళల్లో స్ప్రే చేస్తే కనుక అడేనియం మొక్కలకి బాగా ఎక్కువ గ్రోత్ ఉంటుంది. అయితే అది ఇప్పుడు కాదనమాట, సమ్మర్స్ టైంలో ఇవ్వాలి. సో నెక్స్ట్ టైము నేను సమ్మర్స్ టైంలో స్ప్రే చేసినా లేకపోతే వాటరింగ్ ఇచ్చినా కానీ మీ అందరికీ చక్కగా వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. తర్వాత నేను పిటూనియా సీడ్స్ తీసుకొచ్చాను అనమాట. ఆ సీడ్స్కి సాయిల్ రెడీ చేసుకుంటున్నాను. సీడ్స్కి సాయిల్ ఎప్పుడు కూడా కొంచెం గుల్లగా ఉంటే కనుక గమ్ముని జర్మినేట్ అవుతాయన్నమాట. సో కోకోపీట్ ఎక్కువ వేసుకుని, వర్మి కంపోస్ట్ ఎక్కువ వేసుకుని, ఆల్రెడీ నేను చేసిన ఇంట్లో మాన్యూర్ చేస్తాను కదా, కంపోస్ట్ చేస్తాను కదా గ్రీన్ వేస్ట్ తోటి, కిచెన్ వేస్ట్తో, అది మట్టి కొంచెం 3 మిక్స్ చేశాను అనమాట ఈక్వల్గా. కోకోపీట్ కొంచెం పర్సెంట్ ఎక్కువ ఉంది. సో ఈ 3టిని కలిపేసిన తర్వాత ఇంక ఇందులో వేరే ఏమీ ఎక్స్ట్రా యాడ్ చేయలేదన్నమాట. మనం మళ్ళీ సీడ్స్ జర్మినేషన్ అవ్వటానికి ఎప్సమ్ సాల్ట్ కానీ లేకపోతే డిఏపి కానీ ఇట్లాంటివన్నీ ఇస్తే వాటికి వేడి చేసేసి జర్మినేట్ అవ్వమన్నమాట. సో ఇట్లాంటి వాటిలో ఓన్లీ సీడ్స్ ప్రొపగేషన్ చేయడానికి మాత్రం ఓన్లీ వర్మి కంపోస్ట్ ఒకటే ఇస్తే సరిపోతుంది. సో వీటన్నిటికీ నేను ఏమి కలపకుండా ఈ 3 ఒకటే కలిపాను. నేను చేసుకున్న ఇంట్లో పెట్టుకున్న సాయిల్ అండ్ వర్మి కంపోస్ట్ అండ్ కోకోపీట్ పర్సెంట్ కొంచెం ఎక్కువ ఉందన్నమాట. ఈ సీడ్స్ చూసారా చాలా చిన్నగా క్యూట్గా ఉన్నాయన్నమాట. పట్టుకోవడానికి కూడా చేతికి దొరకట్లేదు. సో నా కెమెరా కూడా ఆఫ్ అయిపోయింది. తర్వాత మాయ వచ్చిందనమాట, మాయతో చేయించాను అనమాట. మాయ మా గార్డెనరు. సో అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయి నేను చేస్తాను ఏది అని అంటే అందులో వేసిందనమాట విత్తనాలు. ఇలా పట్టుకుంటుంటేనే నాకు 4-5 వచ్చేస్తున్నాయి. అయినా సరే జాగ్రత్తగా వేసి ట్రై చేసాం. నేను సీడ్స్ లాస్ట్ ఇయర్ కూడా పెట్టాను, బట్ లాస్ట్ ఇయర్ ఏమైందంటే వింటర్ తొందరగా వచ్చేసింది. సో దానివల్ల జర్మినేట్ అయినా కానీ బ్రతకలేదన్నమాట. ఈసారి అయితే బాగా ఉంది, వెదర్ కూడా చాలా బాగుంది. సో అందుకే విత్తనాలు పెడితే కనుక ప్రొపగేషన్ అయితే కనుక నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. తర్వాత మాయతో 2 పపాయ మొక్కలు ప్లాంటర్స్లో వచ్చినాయి కదా, అవి తీసేసాను కదా. సో అది అన్నీ కూడా తన చేత పాత పెట్టించాను అనమాట ఎదురుగుండా ఉన్న క్యారీలో. ఎందుకంటే మా క్యారీలో ఇంకా అసలు ఖాళీ లేదనమాట. సో అందుకని నేను ఇంకా ప్లేస్ లేదు కదా అనేసి ఎదురుగుండా ఉన్న వాళ్ళ ఇంటి దగ్గర వేయించాను. జేడ్ మొక్కలు ఉన్నాయి కదా, అవి కూడా కట్టింగ్స్ చేసి మళ్ళీ ఒక 2-3 ప్లాంటర్స్లో బాస్కెట్స్లో వేయించాను అనమాట, పైన హ్యాంగింగ్ బాస్కెట్స్లో. ఆ తర్వాత ఈ బ్యాగ్స్ అన్నీ తీసుకొచ్చి ఇక్కడ బుద్ధ దగ్గర పెట్టాను. ఇక్కడైతే కనుక కొంచెం వర్షం కూడా తగ్గుపడుతుంది అండ్ అంత పెద్దగా ఎక్కువ ఎండ కూడా రాదు. జర్మినేట్ అయ్యే వరకు కూడా కొంచెం షేడ్లో ఉంచాలన్నమాట. సో ఇదండి ఈరోజు నా వీడియో ఇదనమాట. మీ అందరికీ నచ్చినట్లయితే కనుక లైక్ అయితే తప్పకుండా చేయండి. ఏది నచ్చిందో ఏది నచ్చలేదో ఏదైనా క్వశ్చన్ ఉంటే కనుక తప్పకుండా కామెంట్ రూపంలో అడుగుతారని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ హోమ్ మేకింగ్, హ్యాపీ గార్డెనింగ్. బాయ్.